నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. వందలాది మంది జాతీయ జెండా చేతబూని నగర వీధులలో విహరింపజేశారు. ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఎందరో వీరుల త్యాగఫలం మనకు ఈ స్వాతంత్ర ఫలం అన్నారు. ఈ దేశం వందల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచ పటంలో భారతదేశం ఒక ఐకానిక్ గా ఎదిగింది అన్నారు. ప్రతి ఒక్కడు సైనికుల్లాగా బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. అర్థం కాదు సార్. వెనకాల మేడం ఉన్నారు వెనకాల. ఓకే అన్న. స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ శతకంలోకి అడుగుపెట్టడం నిజంగా ఒక భారతీయుడిగా గర్వకారణం. ఎందుకంటే ఈ భారతదేశం ఎన్నో సంక్షోభాలని, ఎన్నో యుద్ధాలని, ఎన్నో తీవ్రమైన పరిణామాలని చూసింది. వాటన్నిటి నుంచి బయటకు వస్తూ ఈరోజు తలమానికంగా ఐకానిక్ నేషన్గా ఈరోజు ప్రపంచ పటంలో నిలిచింది అనంటే నిజంగా ఎందరో వీరుల త్యాగఫలం, మన నేటి చరిత్రకు అది మూలధనం అని ఈరోజు నిజంగా గర్వంగా ప్రతి ఒక్క భారతీయుడు తలుచుకొని జీవించే ఒక శుభ తరుణంలోకి మనందరం కూడా వచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎంతో సాధించాల్సిన అవసరం ఉంది. మన భావితర భవిష్యత్తు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బాధ్యత వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు అంతర్గతంగా అంటే ఒక సిపాయి బార్డర్ మీద ఉంటూ ఈ దేశ రక్షణ కోసం, ఇక్కడ శాంతి భద్రతల కోసం వ్యవహరిస్తున్న సిపాయిలు, పోలీసులతో ధీటుగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా మెలగాలి. చిన్న చిన్న బాధ్యతలను చేపడితే అంటే ఈరోజు చిన్నగా ఒక మొక్క నాటిన వాడు కూడా బార్డర్లో సిపాయి లాంటి వాడే అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమాజంలో తోటివారు బ్రతకడం కోసం మార్గాన్ని వేసే ప్రతి ఒక్కడు కూడా ఒక ఆర్మీ లాగే నేను ఫీల్ అవుతూ ఉన్నాను. కాబట్టి మన భావితరం ఈ దేశ గౌరవాన్ని పెంచుతూనే బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలి, చైతన్యపూరితంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ భారతదేశం ఎన్నో అద్భుతాలను చూడబోతూ ఉంది రానున్న రోజుల్లో. మరి హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి ఈ గర్వకారణాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఇంటికి కూడా జెండా పంపిణీ చేసి ఆ ఇంటికి జెండాని ఎగరేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టే ఒక కార్యక్రమం ఇది. ఒక ర్యాలీగా మా ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ భారత్ మాతా స్టాచ్యూ దగ్గర 18వ డివిజన్లో ఉన్న భారత్ మాతా స్టాచ్యూ దగ్గర ఎండ్ చేయడం జరిగింది. ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సమాజం కోసం తన వంతు కృషి చేస్తారు అని చెప్పి ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ శుభ తరుణంలో యువతందరికీ నేను పిలుపుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒక తమ వంతుగా ఏదైనా తమ ఈ సొసైటీ కోసం వాళ్ళు నిలవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైన నాయకులందరికీ, మన ఈ యొక్క భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఈ డివిజన్ ప్రెసిడెంట్ అయిన ఉల్లి గోపాల్ గారు ఇదంతా చాలా చక్కగా నిర్వహించి మాకు ర్యాలీని జయప్రదం చేయడానికి ఎంతో సహకరించినందుకు వారికి, నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఈ బాధ్యతాయుతమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పొంది అద్భుతంగా కూడా దీన్ని చేయించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరు